హాయ్ హలో బెస్టీస్, నేను పూజిత. వెల్కమ్ టు మై ఛానల్ పూజిత జర్నీ. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, నేను చిలుకూరు టెంపుల్ పోయినా అనమాట. నేను, మా మమ్మీ, ఇంకా మా సిస్టర్ ముగ్గురం కలిసి పోయినాం. సో ఈ ఎల్బీ నగర్లో మేము 300 బస్ ఎక్కామన్నమాట. బస్సు నెంబర్ 300. సో 300 బస్ ఎక్కితే మనం మెహదీపట్నంలో దిగుతాం. మెహదీపట్నంలో చిలుకూరు బస్సెస్ చాలా ఉంటాయన్నమాట. సో 300 బస్ ఉప్పల్ నుంచి స్టార్ట్ అవుతుంది, కొన్ని ఎల్బీ నగర్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి అనమాట. సో మీరు ఆరంగర్ ఉన్నదా ఎక్కకండి, మెహదీపట్నం ఉన్నది మాత్రమే ఎక్కండి. సో మెహదీపట్నంలో దిగితే మనం చిలుకూరు బస్సెస్ రోడ్ క్రాస్ చేసిన వెంటనే దొరుకుతాయి అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇదే క్రాసింగ్ రోడ్ అనమాట. మెహదీపట్నంలో మీరు ఒకవేళ ముందు వెనుక దిగినా కూడా పిల్లర్ నెంబర్ 13, 14 మధ్యలోనే క్రాసింగ్ ఉంటుంది. అక్కడ దిగిన కరెక్ట్ ఆపోజిట్లోనే మనకు 277D చిలుకూరు బస్సెస్ ఉంటాయి అనమాట. బాలాజీ టెంపుల్ అని కూడా ఉంటుంది బస్ దగ్గర. సో ఆ బస్ అయితే ఎక్కాలన్నమాట. మా దురదృష్టానికి ఆ రోజు బస్సు రాక 40 మినిట్స్ అయిపోయింది. ఇక 40 మినిట్స్ నుంచి బస్సు రాకపోతే ఎట్లుంటుంది? సో అంత క్రౌడ్, అసలు మేము ఎట్లా వచ్చినామో ఏమో. ఆ బస్సులో 3 నెంబర్ ఉండే అనమాట జనాలు. సో ఇదే అనమాట మేము వచ్చిన బస్సు. సో ఇంకా బస్సు దిగిన వెంటనే ఇక్కడ మీకు చెరుకు రసం కనిపించాను అనమాట. సరే అని ఫస్ట్ కూర్చొని 2 నిమిషాలు చెరుకు రసం తాగేసి ఇంకా మేము దర్శనంకి అయితే వెళ్ళండే. చాలా పబ్లిక్ ఉండే ఆ రోజు. ఇంకా మేము సాటర్డే కాబట్టి ఇంకా ఫుల్ పబ్లిక్ ఉండే. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే చెక్ పోస్ట్ అనమాట. దీని తర్వాత ఓన్ వెహికల్స్ అయినా అలౌ చేయరు. పార్కింగ్ ఉంటుంది రైట్ సైడ్లో, అక్కడ పార్కింగ్లో పెట్టుకోవాలి మన వెహికల్స్ అయితే. సో ఇంకా మనకు దర్శనానికి వెళ్ళే దారిలోనే మనకి ఇక్కడ స్లిప్పర్ స్టాండ్ కనిపిస్తుంది. ఇక్కడ చెప్పులు పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ రైట్ సైడ్లో ఉంటుంది చూడండి, అక్కడ పెట్టుకోవాలి. ఇది నా ఒపీనియన్లో చిలుకూరు టెంపుల్లో ఏమవుతుంది అని అంటే, తులసిమాల 3 మూరలు తీసుకుంటే సరిపోతుంది స్వామివారికి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా, పంతులు కూడా అదే చెప్తారు. కానీ ఇక్కడ వాళ్ళు 3 మూరలు పెట్టొద్దు, 7 మూరలు పెట్టాలి, 150 తీసుకోవద్దు అనేసి మనకు 300-400 బిల్లు చేస్తారు. చూసి తీసుకోండి. నేను నెక్స్ట్ ఫుల్ పబ్లిక్ అయితే ఉండే, ప్రదక్షిణం మొత్తం నిండిపోయింది. కానీ మేము ఇక్కడ కాలు కడుక్కొని ఎంట్రన్స్ ఆపోజిట్లోనే మేము మధ్యలో నుంచి వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే పాప ఉంది కాబట్టి ఇంకా మధ్యలో నుంచి మమ్మల్ని పంపించేశారు. సో రాగానే ఫస్ట్ మేము కొబ్బరికాయ కొట్టినాం అనమాట. కొబ్బరికాయ కొట్టి ఇంకా ఈ రౌండ్స్ అన్నీ వేసేసినామన్నమాట. ఆ రోజు మా అదృష్టం ఏంటో కానీ మేము వచ్చే దారిలోనే మాకు ఆదిత్య పరశ్రీ స్వామి గారు ఇంకా రంగరాజు గారు అయితే ఎదురు వచ్చారనమాట. రంగరాజు గారు తన భుజాలపైన ఆదిత్య పరశ్రీ స్వామి గారిని మునిమాహన సేవ చేశారంట. సో దీని గురించి మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది, దీని గురించి తెలుసుకోవాలంటే నాకు కింద కమెంట్స్ చేయండి. నేను కూడా దీని గురించి డీటెయిల్గా తెలుసుకొని మీకు చెప్తానమాట. సో ఫోన్స్ అయితే అలౌ చేయరు కాబట్టి నేను వాళ్ళని వీడియో కానీ ఏం తీయలేదు. అందుకే మీకు ఒక ఫోటో అయితే పెట్టానమాట. సో ఇంకా ఫుల్ క్రౌడ్ ఉండే లోపల కూడా. సో ఇంకా దర్శనం చేసుకొని ఇంకా మేము బయటికి వచ్చామన్నమాట. బయట శివాలయంలో కూడా మంచిగా దర్శనం చేసుకొని ఇంకా బయటకి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు మా మమ్మీ నాకు ఫుల్ క్లాస్ ఇస్తుంది అనమాట. ఎందుకు అనేసి అంటే, నేను ఇక్కడ షాపింగ్ చేస్తాను అని నేను అంటున్నాను. మా మమ్మీ ఏమో ఇంకా చిన్న పిల్లవా నువ్వు షాపింగ్ చేయడానికని నన్ను ఫుల్ తిడుతుంది అనమాట. నువ్వు ఒకవేళ షాపింగ్ చేస్తావు అనేసి మా మమ్మీ నన్ను ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి నన్ను బయటికి తీసుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ సైడ్ పోతే నేను ఏదో ఒకటి ఖచ్చితంగా కొంటా అనేసి. సో మేము చిన్నప్పటి నుంచి మేము ముగ్గురం సిస్టర్స్ ఏ రోజు మేము చాలా ట్రిప్స్కి వెళ్ళాము. మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి అయితే మేమైతే ఫుల్గా ట్రిప్స్కి వెళ్తూ ఉండే అనమాట. సో అన్ని ట్రిప్స్కి మేము ఏది అడగబోతుండే, ఎప్పుడు బయటకు వెళ్ళినా ముగ్గురం చూస్తూ వెళ్తుండే తప్పించి మమ్మీ ఇది కావాలి, మమ్మీ అది కావాలని ఈ రోజు మేము అడగబోతుండే. సో అందుకనేసేనేమో మా మమ్మీ మా ఫాదర్ అంత మంచిగా అన్ని ట్రిప్స్ని మేము చూసాము అనుకుంటా. సో ఇక్కడ బయటికి రాగానే మనకి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, ఇంకా ఈ హనుమాన్ టెంపుల్లో కూడా దర్శనం చేసుకొని ఇంకా బయటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మీకు ఫ్రూట్స్ చూపిస్తున్నాను కదా, ఇది వన్ ఆఫ్ ది స్పెషల్ అని అయితే చెప్పొచ్చు చిలుకూరులో. ఎందుకనంటే ఏ సీజన్ అయినా మొత్తం ఇయర్ మొత్తంలో ఇక్కడ అన్ని ఫ్రూట్స్ దొరుకుతాయి. అది ఏంటో ఏమో నాకు అర్థం కాదు. సో ఇక మేమైతే ఖచ్చితంగా చిలుకూరుకి వస్తే మామిడిపండు ఇంకా ఉసిరికాయ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం, ఎందుకంటే మా ఫేవరెట్ అదనమాట. సో ఇక్కడ మాకు ఇక్కడ బ్లాక్ కలర్ది కనిపిస్తుంది కదా, అది ఏదో ఫ్రూట్. నేను ఫస్ట్ టైం చూసినాను అదైతే. అది ముట్టుకొని చూస్తేనేమో కొంచెం మెత్తగానే ఉండే అనమాట. సో ఇంకా ఫ్రూట్ తీసుకొని ఇక్కడ గోపురం దగ్గరకు వచ్చినాం అనమాట. ఈ గోపురమే అనమాట. ఒక్కొక్కసారి మేము ఆ గోపురం దగ్గర నుంచి వెళ్ళిపోయాము ఫుల్ ఉన్నప్పుడు. సో చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేది వీసా అనమాట. వీసా దేవుడు అని కూడా చాలామంది అంటారు. అది కూడా వన్ ఆఫ్ ది స్పెషల్ అని చెప్పుకోవచ్చు.
సో ఎవరికైనా వీసా రాకపోతే ఇక్కడ మొక్కుకుంటే వీసా వస్తుంది అని గట్టి నమ్మకం అనమాట. సో ఇక్కడ ప్రదక్షిణాలు చాలా స్పెషల్ అనమాట. తర్వాత ఇక్కడ గుండం, నేనైతే ఇప్పటికి ఎన్నోసార్లు వచ్చా చిలుకూరికి, కానీ గుండం చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. కరెక్ట్ ఎంట్రన్స్ ఆపోజిట్లోనే ఉందన్నమాట గుండం. గుండం అయితే క్లోజ్ ఉంది, చాలా డేస్ నుంచి క్లోజ్ ఉందేమో మేబీ, మొత్తం చాలా చెత్తగా ఉండే లోపల అంతా. సో ఇంకా మేము గుండం ఆపోజిట్లోనే ఓపెన్ ప్లేస్ చాలా ఉండే. సో ఇంకా అక్కడైతే వచ్చి ఇంకా మేము ఫ్రూట్స్ కొన్నాం కదా, ఇంకా ఆ ఫ్రూట్స్ అయితే తీసుకొని తింటున్నాం అనమాట. సో అక్కడ మండే నుంచి థర్స్డే 6:30 నుంచి 12:30 వరకు మహాప్రదక్షిణాలు చేయనిస్తారంట లోపల. ఇంకా ఫ్రైడే సాటర్డే సండే అయితేనేమో ఒకటే ప్రదక్షిణం చేస్తే 11 ప్రదక్షిణాలు చేసినంత పుణ్యం అంట అక్కడ వాళ్ళైతే చెప్పారనమాట. ఇంకా మేము దర్శనం చేసుకొని రిటర్న్ బస్ ఎక్కి వచ్చేసాం. అంతే ఈ రోజుకి ఈ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.